నిన్న ప్రోమో ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళని తీసుకొచ్చి లోపల ఉన్న హౌస్ మేట్స్ని డైరెక్ట్ నామినేషన్ చేయించారనమాట. అసలు ఇలా ఎందుకు పంపించేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇలా నామినేట్ చేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంతమంది ఏమంటున్నారంటే టీఆర్పీ కోసం అలా చేస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? అంటే చెప్పాలంటే అంటే చాలామంది అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చి అలా నామినేషన్ చేయడం అంటే రాంగ్. అంటే ఎలా అంటే ప్రతి ఏదైనా అంటే ఒక ఇప్పుడు ఆడియన్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళ ద్వారా ఓటింగ్ వచ్చి నామినేషన్ అయితే అంటే బాగుంటుంది. ఎందుకంటే కొందరు ఉంటారు పర్ఫార్మెన్స్, కొందరు చాలా బాగా చేస్తారు, కొందరు చేయకపోవచ్చు. బట్ చాలామంది పర్ఫార్మెన్స్ బాగా చేసిన వాళ్ళే ఎలిమినేషన్ కావచ్చు, చెప్పలేము అందులో. బట్ ఇందులో అలా చేయడం అయితే రాంగ్ అని నా ఒపీనియన్ అనుకుంటున్నాను అలా. అంటే ఇప్పుడు నలుగురు వచ్చారు ఎక్స్ కంటెస్టెంట్స్, వాళ్ళలో ఇంకా రీఎంట్రీ ఇస్తే ఎవరు బాగుంటుందంటారు? అంటే రీఎంట్రీ అనేది అంటే చాలామంది అంటే ఇప్పుడు అంటే కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేస్తే బాగా ఉంటుందని నా ఒపీనియన్. ఎలా అంటే చాలామంది అంటే బిగ్ బాస్లో చాలామందికి ఫేమ్ వచ్చింది. అంటే నార్మల్గా ఇప్పుడు అంటే పల్లవి ప్రశాంత్ కానీ, లేకపోతే అంతకుముందు విన్నరు నిఖిల్ కానీ, వీళ్ళందరూ ఎలా అంటే అంటే ఒక మంచి పొజిషన్కి వచ్చి అంటే సాంగ్స్ కానీ అలా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అలాంటివి చేసుకుంటున్నారు. అంటే బట్ ఎలాంటి ఇంకా కొత్త న్యూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారనుకో, అంటే వాళ్ళకు కూడా ఒక మంచి ఫేమ్ వస్తుంది అని అలా అనుకుంటున్నారు. అంటే మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ కాకుండా అంటే కొత్త వాళ్ళని అంటే కొంచెం ఫేమస్ ఉన్న వాళ్ళని తీసుకుంటే కొంచెం బాగుంటుంది అని. మరి ఇప్పుడు ప్రెసెంట్ హౌస్లో ఉన్న వాళ్ళలో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది, ఎవరి గేమ్ ప్లే బాగుంది అంటారు? అంటే గేమ్ పరంగా చూసుకుంటే నాకైతే అంటే రామ్ రాథోడ్ కానీ, సుమన్ శెట్టి కూడా చాలా బాగుంటారు వీళ్ళు. అంటే మ్యాక్సిమం నాకైతే వీళ్ళు హిమేనియల్ వీళ్ళు బాగా అనిపిస్తుంది. మరి ఈ ట్రోఫీ, ఈ సీజన్ 9 ట్రోఫీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీరు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? నేనైతే అంటే రామ్ రాథోడ్ అనుకుంటున్నా గెలవాలి. ఓకే. అయితే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారు మీరు? అంటే ఈ వీక్ అంటే నార్మల్గా అంటే అంటే నాకు కూడా అంత తెలియదు. అంటే చాలామంది అంటే ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, బట్ నాకైతే అంటే చాలామంది అయితే అనుకుంటున్నా అంటే సుమన్ కానీ వాళ్ళు అవుతారు అనుకుంటున్నా. ఎలిమినేట్ అవుతారు. టాప్ 5 కంటెస్టెంట్స్ అన్నారుగా మీరు ఇప్పుడే. వాళ్ళు టాప్ 5 అంటే చెప్పాలంటే ఎలిమినేషన్ అనేది చాలామంది ఇప్పుడు మనం టాప్ 5 అనుకుంటాం. బట్ ఎలా అంటే మనం ఇప్పుడు చెప్పారు కదా, అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి అంటే ఇలా ఎలిమినేషన్ చేస్తున్నారు అని చెప్పారు కదా, బట్ వాళ్ళు డిసిజన్ ఏం తీసుకుంటాం అని చెప్పలేం కదా. అంటే మనం ఒకరిని అనుకుంటాం, బట్ వాళ్ళు అంటే వాళ్ళ సర్కిల్లో అంటే బిగ్ బాస్ రూల్ ప్రకారం వాళ్ళు ఎవరైతే అనుకుంటారో, బట్ వాళ్ళ ఒపీనియన్ చూసుకుంటే వేరే వాళ్ళు అయి ఉండొచ్చు.